సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శ్రీకాళహస్తిలో స్కిట్ కళాశాల నందు 2వ రోజున కొనసాగుతుంది. ఉద్యోగస్తులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకుంటున్నారు. శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. నిన్నటి వరకు శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 2367 ఉండగా నిన్న 1561 మంది ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, నిన్నటి వరకు 1561 మంది ఉద్యోగస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా నేడు ఇప్పటి వరకు 160 మంది ఉద్యోగస్తులు తమ పోస్టల్ బ్యాలెట్ను ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, తాను కూడా ఓ భారతీయుడిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నానని తెలియజేశారు. మా ఫోన్లు నాటలు కూడా సార్ చెక్ చేయండి. కార్డు చూపించండి. ఏదమ్మా ఐడి ప్రూఫ్ మీ దగ్గర ఆధార్ కార్డు, ఓటర్ అది ఓట్ వేసేదానికి ఆధార్ తీసుకొని పోవాలా కంపల్సరిగా. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, నీ ఐడి. ఫోన్ 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 తీసుకెళ్ళాలి. ఫోన్ ఎవరన్నా ఉంటారు ఫోన్ తీసుకెళ్ళకూడదమ్మా. ఐడి కార్డు చూపించండి. ఇప్పుడే పెట్టకూడదు. పనులకా నిజంగా మా సుకుమారి లాస్ట్ వెళ్ళమ్మా. ఇటు వచ్చేమ్మా మేడం. బౌడూరు కట్లో వేస్తూ తీసుకున్నారు. కొత్తగాడు కావాలనే, కొత్తగాడు కావాలా? ఏం తెలియదు ఇప్పుడు 2024 జనరల్ ఎలక్షన్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. నిన్న మొదట స్టార్ట్ కాబట్టి కొద్దిగా సండే అయినా కాబట్టి రష్ ఎక్కువగా ఉన్నది. ప్లస్ స్టార్టింగ్ కూడా కొంచెం ఇబ్బంది పడినారు.
ఈరోజు రెండవ రోజు భాగంగా వాళ్ళు కూడా అంతా పీఓలు ఏపీఓలు ట్యూన్ అయిపోయి బాగా స్పీడ్గా చేస్తున్నారు. నిన్ననే టోటల్ ఓట్స్ 2400 చిల్లర ఉంటే నిన్ననే 1600 చిల్లర అయిపోయినాయి. ఈరోజు 800 చిల్లరకు గాను ఇప్పటి వరకు అయితే 160 అయిపోయాయి. ఇక పోతే బాగా సవ్యంగా జరిగిపోతా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. అందులో భాగంగా యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా యాజ్ ఇండియన్ సిటిజన్